శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్రంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలో భగవాన్ అనుగ్రహం పొంది ఆశ్రమంలోనే సమాధి చెందిన ధన్యజీవులైన భగవాన్ యొక్క శిష్యుల గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో భగవాన్ శిష్యుల్లో ఒకరైన కుంజస్వామి భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఎంతటి ధన్యతను పొందారో ఇప్పుడు వివరించుకుందాం. జనన మరణములను అంతమొందించి అజ్ఞానం వల్ల కలిగిన భ్రాంతితో మరుగున పడిన అద్వయము అమరము అయిన మన నిజతత్వము విసిదపరిచిన మహాజ్ఞాని అయిన భగవాన్ రమణులను సేవించి ముక్తి పొందిన ప్రముఖులలో కుంజస్వామి కూడా ఒకరు. భగవాన్ శిష్యులలో కుంజస్వామి ఒక ప్రత్యేకమైన వారు. ఆయన 19 ఏళ్ల వయసులో అంటే 1920వ సంవత్సరంలో భగవాన్ వద్దకు వచ్చి 96 ఏళ్ళు వచ్చే వరకు రమణాశ్రమంలోనే ఉండి భగవాను పట్ల అవ్యాజమైన భక్తితో జీవించారు. ఆయన భగవాను వద్దకు రావాలని కేరళ నుండి తిరువన్నామలైకి బయలుదేరి రైల్వే స్టేషన్కు వచ్చారు. కానీ తను ఎక్కవలసిన రైలును అందుకోలేకపోయారు. తరువాత కాట్పాడి వరకు మరో రైల్లో వచ్చేసరికి అక్కడి నుండి తిరువన్నామలైకి వెళ్ళవలసిన రైలు కూడా వెళ్ళిపోయింది. సాయంత్రం 5 గంటల వరకు కాట్పాడి స్టేషన్లోనే ఉండి తిరువన్నామలైకి టికెట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించిందని, అందువల్ల రైలు అక్కడ ఆగదని, ఎవరూ దిగట్లేదని తెలుసుకున్నారు. ఆ వార్తతో కుంగిపోయిన కుంజస్వామి తన పక్కనే నిలబడి ఉన్న ఒక వ్యక్తిని, నేను తిరువన్నామలై వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి, తిరువన్నామలై దాటగానే తిరుక్కోయిలూరు స్టేషన్ వస్తుంది, తిరుక్కోయిలూరుకి టికెట్ తీసుకుని తిరువన్నామలై స్టేషన్ రాగానే రైల్లో నుండి దూకేయ్ అని సలహా చెప్పారు. కుంజస్వామి టికెట్ కొనడానికి వెళ్ళినప్పుడు తన దగ్గర కేవలం తిరువన్నామలై వరకు మాత్రమే టికెట్ కొనడానికి డబ్బులు ఉన్నాయని గుర్తించారు. తిరుక్కోయిలూరుకు టికెట్ కొనాలంటే ఇంకా 4 అణాలు కావాలి. ఏం చేయాలో దిక్కుతోచక రైల్వే ప్లాట్ఫామ్ మీదే నిలబడి కళ్ళు మూసుకుని భగవాన్ని ప్రార్థించారు. ఆయన కళ్ళు తెరిచి క్రిందకు చూస్తే ఎదురుగా ఉన్న రైలు పట్టాల మధ్యన ఒక పావలా కాసు పడి ఉండటం గమనించి భగవాన్ దయకు ఎంతో సంతోషిస్తూ దానిని తీసుకుని టికెట్ కొనుక్కుని తిరుక్కోయిలూరు రైలు ఎక్కారు. ఆ రైలు రాత్రి 9:30 గంటలకు తిరువన్నామలై మీదుగా వెళుతుంది. ఆయన నిజాయితీపరుడైన కారణంగా నిబంధనలను ఉల్లంఘించి తిరువన్నామలై స్టేషన్లో దూకడానికి వెనకాడుతున్నారు. ఎంతో విచిత్రంగా ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి కుంజస్వామితో, నేను తిరువన్నామలైలో దిగుతున్నాను, నువ్వు కూడా దిగవలసిందే అని ఆయన చెయ్యి పట్టుకుని నెమ్మదిగా వెళుతున్న రైలులో నుండి ఇద్దరూ దూకేశారు. అలా ఎంతో లీలాత్మకంగా తిరువన్నామలై చేరుకున్న కుంజస్వామి భగవాన్ను దర్శించుకుని సాష్టాంగపడి నమస్కరించి 18 రోజులు భగవాన్ వద్దే ఉండిపోయారు. కొంతకాలం కుంజస్వామి భగవాన్ సమక్షంలో గడిపిన తర్వాత తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళిన సమయంలో భగవాన్ సమక్షంలో పొందిన ఆ ఆనంద స్థితి తన ఊరిలో లభించక మనసు అశాంతిగా ఉండేది.
కుంజస్వామి మరలా తిరిగి భగవాన్ వద్దకు వచ్చినప్పుడు భగవాన్తో ఇలా అన్నారు, భగవాన్, నేను నా గ్రామానికి వెళ్ళినప్పుడు నా ఆనంద స్థితిని కోల్పోయి అశాంతిలోకి ఎందుకు వెళ్ళాను? ఈ నా అయోమయ స్థితి తొలగిపోయి నాకు స్వచ్ఛమైన జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది భగవాన్ అని అడిగారు. దానికి భగవాన్, మీరు కైవల్య నవనీతం గ్రంథాన్ని చదివారు కదా. ఒకరు అన్వేషణలో మునిగి జీవాత్మను కనుగొని దానిని అధిగమించి దానికి ఆధారమైన శాశ్వతమైన ఆత్మను చేరుకుని తానే ఆత్మగా నిలిచిపోయారు. ఎల్లవేళలా ఆత్మలోనే నిలిచిపోతే ఇక జనన మరణాలు ఉండవని చెప్పి అప్పుడు స్వగ్రామం వెళ్ళినా స్వస్థితిలోనే ఉంటారు అని అన్నారు. దానికి కుంజస్వామి, నేను నా స్వస్థితిని ఎలా తెలుసుకోవాలి భగవాన్ అని అడిగారు. దానికి భగవాన్, ముందు నీవెవరివో తెలుసుకో అని అన్నారు. మరలా కుంజస్వామి, నేనెవరో నేను ఎలా గుర్తించాలి భగవాన్ అని అడిగారు. దానికి భగవాన్, ఆలోచనలు ఎక్కడి నుండి పుడుతున్నాయో చూడండి అని అన్నారు. మళ్ళీ కుంజస్వామి, దాన్ని ఏ విధంగా చేయాలి భగవాన్ అని అడిగారు. అప్పుడు భగవాన్, నీ మనసును అంతర్ముఖం చేసి హృదయంగా ఉండండి అని చెప్పి తమ అనుగ్రహ వీక్షణాన్ని కుంజస్వామిపై నిలిపి మౌనంగా ఉన్నారు. ఆ క్షణం నుండి కుంజస్వామిలోని అలజడి అశాంతి నశించి ఇంతకు ముందెప్పుడూ ఎరుగని ఆనందాన్ని పొందారు. திருவண்ணாமலைக்கு வந்து பகவான் கந்தாசிரமத்தில் இருந்துட்டு கந்தாசிரமத்தில் இருந்துட்டு போய் நமஸ்காரம் பண்ணி உட்காந்துருவோம். அப்புறம் ஆளுக்கு ஜாஸ்தி ஒன்றும் கிடையாது. அப்புறம் பகவான் வந்து பார்த்துட்டு அப்புறம் பகவானத்தில் சொன்னேன், பகவான் மலையாளம் தெரியும், நான் மலையாளத்தில் எல்லாம் சொன்னேன். அப்புறம் இப்போ உனக்கு அப்புறம் நான் கேட்டால் இந்த மாதிரி எனக்கு மனசு அந்த ஜெபமும் போயிடுது, இந்த வேதாந்த அனுபவம் சமாதியும் வர்றதில்லை. அதனால் இப்போ நான் மனசை ரொம்ப குழங்கிட்டு வந்திருக்கேன். பகவான் எனக்கு மனசாந்தியை கொடுக்கணும். அப்புறம் பகவான் வந்து பார்த்துட்டு, ஏன் உன்னை நீ அறிந்தாயாக உனக்கு ஒரு கேடும் இல்லை, என்ன நீ கேட்கையாத இருவது, நீ யாருன்னு தெரிஞ்சுக்கிட்டோன்னா அது துக்கத்துக்கெல்லாம் இடம் இல்லையே, நீ கைவிலத்தில் படிச்சிருக்கியே என்று கேட்டார். ఒకసారి రమణాశ్రమానికి ఒక భక్తుడు వచ్చి, భగవాన్, ఈరోజు మీకు మేము భిక్ష ఇవ్వాలనుకుంటున్నాము అని అన్నారు. అప్పట్లో భక్తులు భగవానుకు భిక్షను సమర్పించి తర్వాత తమతో పాటు అరుణగిరి ప్రదక్షిణ చేయవలసిందిగా ప్రార్థించేవారు. దానికి భగవాన్ వారితో అరుణగిరి ప్రదక్షిణ చేయటానికి సమ్మతించేవారు. ఆయన నెమ్మదిగా నడవటం వల్ల అరుణగిరి ప్రదక్షిణ చేయటానికి రాత్రంతా పట్టేది. ఒకసారి భక్తులు 5 రోజులు వరుసగా భిక్షనివ్వటం, భగవాన్ వారితో 5 రోజులు వరుసగా అరుణగిరి ప్రదక్షిణ చేయటం జరిగింది. మరుసటి రోజు కూడా భగవానుకు భక్తులు భిక్ష సమర్పించడానికి వస్తే అది చూసిన కుంజస్వామి భగవానుకు 5 రాత్రుల నుండి వరుసగా నిద్రలేదని చెప్పి వారిని ఆపే ప్రయత్నం చేశారు. దానికి భగవాన్ అలా చెప్పొద్దని కుంజస్వామిని చూపులతోటే గట్టిగా వారించారు. 7 రోజుల తరువాత కుంజస్వామి ఇక భరించలేక భగవాన్ వద్దకు వెళ్ళి గట్టిగా, భగవాన్, మీరు అసలు నిద్రపోలేదు, మీకు విశ్రాంతి అవసరం లేదా? వీరిని ఆపుతుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు అని అడిగారు. భగవాన్ కుంజస్వామి వైపు కరుణతో చూసి, నిద్ర అంటే ఏమిటి? నిద్ర కేవలం మనసుకు విశ్రాంతినివ్వటానికే. మనసు అనేది ఉంటే దానికి విశ్రాంతినివ్వాలి, అసలు మనసు ఎక్కడుంది అని భగవాన్ కుంజస్వామిని అడిగారు. 24 గంటల పాటు అదే పనిగా కళ్ళు తెరిచే ఉంటే అవి అలసిపోయి నొప్పెడతాయని కళ్ళు మూసుకుంటున్నారే కానీ భగవాన్ది నిద్ర కాదనేది కుంజస్వామికి అర్థమైంది. ఒకసారి ఆశ్రమంలో దండపాణి స్వామి వంట కోసం ప్రతిరోజు ఒక విధమైన ముళ్ళ చెట్టును తీసుకుని వచ్చేవారు. దానిని బాగా రుబ్బితే గాని తినటానికి పనికిరాదు.
భగవాన్ దాన్ని రోట్లో రుబ్బటం వల్ల ఆయన కుడి చేతి వేళ్ళు బొబ్బలెక్కేవి. అది చూసిన కుంజస్వామి కోపంతో దండపాణి స్వామి వద్దకు వెళ్ళి ఇక నుండి ఆ ముళ్ళ మొక్కను తీసుకురావద్దు అని చెప్పారు. దానికి దండపాణి స్వామి, నేనిక్కడ వంటవాడిని, నువ్వు నా పనిలో జోక్యం చేసుకోవద్దు అని కుంజస్వామికి చెప్పారు. వెంటనే కుంజస్వామి భగవాన్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసి, మీరు గనక ఆ ముళ్ళ మొక్కను రుబ్బినట్లయితే నేను భోజనం చేయను భగవాన్ అని చెప్పారు. మరునాడు కూడా భగవాన్ ఆ ముళ్ళ మొక్కను రుబ్బటం చూసిన కుంజస్వామి ఆ రోజు భోజనం చేయటానికి నిరాకరించారు. దానిని గమనించిన భగవాన్ కుంజస్వామితో, ఎవరేం చెప్పినా వినవలసిందే అంటే ఇక నాకు స్వేచ్ఛ ఎక్కడుంది? వారు చెప్పినట్లు నేను వినకపోతే మేం భోంచేయమని వారంటారు అని చెప్పి, అయితే కుంజు, ఇక నేను లేవవచ్చునా? భోజనం చేయవచ్చునా? లోనికి రావచ్చునా? ఈ పుస్తకం చదవవచ్చునా? మీ అనుమతి తీసుకోకుండా చదివితే మీరు భోజనం చెయ్యరు కదా అని అన్నారు. తన చర్యల వల్ల భగవాన్ చూపిస్తున్న ధోరణికి కుంజస్వామి బాధపడి భగవాన్ని క్షమించమని అడిగారు. ఒకసారి కుంజస్వామిపై భగవాన్ తమ అనుగ్రహ వీక్షణాన్ని ప్రసాదించి, నువ్వు గనక హృదయంలో నేనుగా నిలిచిపోతే నీకు ఉత్పన్నమయ్యే ఏ ప్రశ్నలకైనా సమాధానాలు వాటంతటికి అవే ప్రతిధ్వనిలాగా నీ లోపల నుండే స్ఫురిస్తాయి. అవే నీ సందేహాలకు సరైన సమాధానాలు అని అన్నారు. మరోసారి కుంజస్వామి భగవాన్ని, భగవాన్, మీరు బాహ్య సన్యాసం తీసుకోమని ఎందుకు చెప్పరు అని అడిగారు. దానికి భగవాన్, సన్యాసం మీకోసమా బయట వారి కోసమా? ఆధ్యాత్మిక సాధనంతా మీ లోపలే జరగాలి, ప్రపంచం చూడ్డానికి కాదు అని చెప్పారు. అలా భగవాన్తో మానసిక అనుబంధం పెట్టుకుని భగవాన్ చరణార విందములందే ఐక్యమైన మహనీయుడు కుంజస్వామి. ఆయన పావన దేహాన్ని రమణాశ్రమంలోనే మురుగునారు సమాధికి వెనక వైపున సమాధి గావించారు. భగవాన్ శిష్యులైన కుంజస్వామి సమాధి కుంజస్వామి పరమపదించిన రోజును పురస్కరించుకుని ఇప్పటికీ ప్రతి సంవత్సరం భక్తులు, రమణాశ్రమం వారు ఆయన సమాధిపై విశేషమైన అభిషేక అర్చనాదులను నిర్వహించి భగవాన్ రచించిన అక్షరమణిమాలతో కీర్తిస్తూ నివాళులు అర్పిస్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.
श्री शिवनिधि शिवाय